శరీరానికి ఆరోగ్యం, మనసుకి ప్రశాంతత కావాలి అంటే ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇలా హ్యాపీగా, ప్లెజెంట్‌గా ప్రకృతి చుట్టూ ఉంటే అద్భుతంగా ఉంటుంది కదా! వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ప్రెజెంట్ అయితే నేను జహీరాబాద్‌లో ఉన్నాను. మన ట్రెడిషనల్ హీలర్ ఆంజనేయ రాజు గారి హర్బా వ్యాలీకి వచ్చేసానన్నమాట. సో ఇక్కడ ప్రతి ఒక్క మొక్క, చెట్టు, వేర్ల దగ్గర నుండి ఆకులు, అలాగే కాయలు, పండ్లు ప్రతి ఒక్క దానికి కూడా మంచి మెడిసినల్ వాల్యూస్, మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఏ చెట్టు ఎలా ఉపయోగపడుతుంది మనకు, ఏ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ మనము ఏ డిజార్డర్స్కి, డిసీజెస్కి ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు, అవన్నీ కూడా తెలుసుకుందాం. సో మన ఆయుర్వేద శాస్త్రంలో ఏం చెప్తున్నారు అవన్నీ కూడా ఆయన నోట్ నుండి క్లియర్గా తెలుసుకుందాం. కాసేపట్లో మనతో జాయిన్ అవబోతున్నారు ఆంజనేయ రాజు గారు. ఆయనతో మాట్లాడదాం. లెట్స్ ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్. అసలు కరోనా తర్వాత ఇమ్యూనిటీ బూస్టర్ అని చెప్పేసి అప్పుడు ఎక్కువగా వాడారు. మనకు అశ్వగంధ అని చెప్పేసి శిలాజిత్ కానీ ఇది కూడా ఎక్కువగా ఉపయోగించారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అశ్వగంధ మొక్క ఎలా ఉంటుందో మనం ఇక్కడ చూడొచ్చు. సో దీనివల్ల మనకు ఇమ్యూనిటీ బూస్టింగ్ కానీ, స్టామినా కానీ, స్ట్రెంత్ కానీ మాట్లాడతారు. సో దాంతోపాటు స్ట్రెస్ని కూడా దూరం చేస్తుంది, నిద్రలేమితనం ఉంటే అది కూడా దూరం చేస్తుంది. అంటే ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి కదా సార్. సో వ్యాధులు తగ్గిస్తుంది. అవునా? అనేక రకాలు. ఓకే ఓకే. ఇంకా ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి సార్, దీన్ని ఎలా ఉపయోగించాలి అసలు? ఇది అశ్వగంధ ప్లాంట్ అమ్మా, అందరికీ దుంప గురించే తెలుసు, ప్లాంట్ గురించి తెలియదు అనమాట. ఈ హోల్ ప్లాంట్ మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయండి, ఒక దుంప ఒకటే కాదు. అలాగే ఇమ్యూనిటీ అని ఏం చేస్తున్నారంటే అశ్వగంధాన్ని కొనుక్కుని తెచ్చుకుని వాడుతున్నారు. ప్రతి హెర్బ్ని శుద్ధి చేయాలన్నమాట. అశ్వగంధాన్ని తప్పనిసరిగా శుద్ధి చేయాలమ్మా. ప్యూరిఫికేషన్ అంటాం దాన్ని, అమృతీకరణ అంటాం ఆయుర్వేదంలో. అంటే ఆ మూలిక ఒక డైరెక్ట్గా వాడుకుంటే ఒక 70% పనిచేసింది అనుకోండి, దాన్ని ప్యూరిఫై చేయడం వల్ల 100కి 100% పనిచేసేస్తుంది. ఓకే, దాన్నే అమృతీకరణ అంటారు అనమాట. ఆ పచ్చి రూట్ దొరికితే కనుక ఆ రూట్ని ముక్కలుగా కట్ చేసుకుని ఒక పొడవాటి స్టీల్ డబ్బా తీసుకున్నామా, దానికి వాసన కట్టి పైన కట్టే ముందర అందులో పాలు పోసుకోవాలి. ఆవు పాలు, ఇండియన్ కౌ మిల్క్. మళ్ళీ బర్రె పాలు పోస్తే పనిచేయదు. ఆ గుడ్డలో ఈ ముక్కలు వేసుకుని ఉడకబెట్టాలమ్మా ఆవిరి మీద. బాగా ఉడికిపోయిన తర్వాత ఉడుకుతూ ఉండగా మంచి వెన్నెల్లా స్మెల్ వస్తాయి. అదే మీకు గుర్తు అనమాట. ఆ పాలు సగం వరకు మరిగిన తర్వాత ఆ ముక్కలు తీసి ఆరబెట్టుకుని చూర్ణం చేసుకుని తింటే శుద్ధి అయిపోయినట్టే. అలా కాదు, అవ్వలేదు, ఎండి పుల్లలు దొరికినాయి, ఈ పౌడర్ దొరికింది, లేకపోతే అప్పుడు ఏం చేయాలంటేనమ్మా, ఈ ఆవు పాలని బాగా కాసుకుని ఆ పాలలో ఆ పౌడర్ వేసేసి ఒక పేస్ట్లా చేసేసుకుని దాన్ని డ్రై చేసుకుని ఆరబెట్టుకుని తినొచ్చు. ఆ విధంగా కూడా శుద్ధి అవుతుంది. ఎండి ముక్కలు ఉన్నాయనుకోండి, వాటిని ఒక 3-4 అవర్స్ వాటర్లో నానబెట్టారనుకోండి, అవి పీల్చుకుని మళ్ళీ పెద్దవి అవుతాయి కదా, వాటిని కూడా ఇలా ఈ విధంగా ఉడకబెడితే ప్యూరిఫై అవుతాయి. కొంతమంది ఏం చేస్తారంటే 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు కూడా అదే సిస్టంలో శుద్ధి చేస్తున్నారు. ఎన్ని ఎక్కువ సార్లు శుద్ధి చేస్తే అంత శక్తి దానికి పెరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే నరాలు స్టిమ్యులేట్ అయ్యి నరాల స్ట్రెంగ్త్ రావడమే కాకుండా ధాతు వృద్ధికర ఔషధాలు అంటాం అమ్మ ఇది ఆయుర్వేదంలో. ధాతువులు అంటే ఏంటంటే మెటల్స్ అనేది మీ బాడీలో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఐరన్ అని, మెగ్నీషియం అని, మ్యాంగనీస్ అని అనేక రకాల టాబ్లెట్స్ వస్తున్నాయి, క్యాప్సూల్స్, న్యూట్రిషన్, జింక్ అని, అవన్నీ కూడా ధాతువులు అంటాం మేము ఆయుర్వేదంలో. అలాంటి ధాతువుల్ని బాడీకి ఇచ్చి ధాతువులు పెరిగేలా చేసే ఔషధాలు కాబట్టి ధాతు వృద్ధికర ఔషధాలు అంటాం. ధాతు వృద్ధికర ఔషధం అంటే ఇమ్యూనిటీ బూస్టర్ అని అర్థం అండి. ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే అందరూ ఇమ్యూనిటీ పెరగాలని వాడుతున్నారు కదా, ఆ విధంగా. ఎప్పుడైతే ధాతువులు పెరిగి మీ శరీరంలో ఇమ్యూనిటీ పెరిగిందో మీ ఎముకల్లో శక్తి పెరుగుతుంది, మీ కండరాల్లో శక్తి పెరుగుతుంది, మీ జాయింట్స్లో శక్తి పెరుగుతుంది, మీ నరాల్లో శక్తి పెరుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీరు మళ్ళీ ఏజ్ తగ్గి కొత్త ఏజ్లో యంగ్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది. ఎప్పుడైతే మీ మజిల్కి స్ట్రెంగ్త్ పెరిగిందో మన బాడీలో చాలా వెయిట్ని మజిల్స్ హోల్డ్ చేసి ఉంచుతాము. ఒక 55-60 సంవత్సరాలు వచ్చేసరికి 1 అంగుళం నుంచి 2 అంగుళాలు జెంట్స్ తగ్గిపోతారు హైట్. లేడీస్ అయితే 45 to 50 1 అంగుళం తగ్గిపోతారు. ఎందుకు అంటే ఈ మజిల్ వీక్ అవడం వల్ల ఈ జాయింట్స్ అన్ని దగ్గరికి వచ్చేస్తాయి, బాడీలో ఉన్న జాయింట్స్ దగ్గరికి రావడం వల్ల ష్రింక్ అవుతుంది అన్నమాట బాడీ. అలా లేకుండా ఉండాలంటే ఇలాంటి ఔషధాలు వాడుకుంటే మీరు యవ్వనంలో ఉన్నప్పుడు ఏ హైట్ ఉన్నారో చనిపోయేదాకా అదే హైట్ మెయింటైన్ అవుతుంది. ఎప్పుడైతే ఆ హైట్ మెయింటైన్ అయిందో మీ బాడీలో ఉన్న మజిల్స్ అన్ని స్ట్రెంగ్త్గా ఉన్నట్టు, మీ బోన్స్ ఆరోగ్యంగా ఉన్నట్టు, ఆటోమేటిక్గా మీకు ఎముకల నొప్పులు కానీ, మజిల్ పెయిన్స్ కానీ, నరాల నొప్పులు, ఏ అయితే వాత వ్యాధుల వల్ల వచ్చే పెయిన్స్ ఉంటాయో అవన్నీ తగ్గిపోతాయి. అంత అద్భుతంగా ఈ ఇమ్యూనిటీ బూస్టర్స్ అనేవి పనిచేస్తాయి అన్నమాట. అందరూ ఏమనుకుంటారంటే దీన్ని ఓన్లీ ఇమ్యూనిటీ బూస్టర్ అంటే నరాల శక్తిని ఇచ్చేది, లేకపోతే ఒక మ్యాన్ పవర్ని పెంచేది, సెక్స్ పెంచేది అని అనుకుంటారు. అలా కాదమ్మా, స్త్రీలు పురుషులు అందరూ వాడుకోవచ్చు అనమాట. 14 years అబవ్ అందరూ వాడుకోవచ్చమ్మా. పిల్లలకి వాడకూడదు దీన్ని, ఎందుకంటే వాళ్ళకి బాడీలో అనేక ఆర్గన్స్ ఎర్లీగా రెడీ అయిపోతాయి అన్నమాట పిల్లలకి వాడటం వల్ల.
యవ్వనం వచ్చాక పెరిగే హార్మోన్స్ చిన్నతనంలో పెరిగిపోతాయి. అందుకు ఇలాంటి ఇమ్యూనిటీ బూస్టర్స్ ఏ అయితే ఉన్నాయో, ధాతు వృద్ధికర ఔషధాలు ఆయుర్వేదంలో అవి ఏదైనా సరే అందులో చాలా చక్కగా వివరించి రాస్తారు. ఏమనంటే పిల్లలకి వాడద్దు, 14 years లోపు పిల్లలకి వాడద్దు. ఓకే. పిల్లలకి మరి ఔషధం ఏంటి, శక్తి ఎలా పెరగాలంటే దాన్ని ఇంకో వీడియోలో మనం చెప్దాము. అవి వాడుకోవడానికి కూడా ఉంటుంది. తప్పకుండా. అదేవిధంగా ఈ లీఫ్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. ఉమ్. చాలా యాంటీబయాటిక్, చాలా పవర్ఫుల్ యాంటీబయాటిక్ అమ్మ. ఒక ఫీవర్ మీద కానీ యాంటీబయాటిక్ వాడవలసిన వ్యాధులు మీకు వచ్చినప్పుడు ఈ ఆకు కోసుకుని నీడన ఆరబెట్టి దాన్ని చక్కగా ఒక క్యాప్సులైజ్ చేసుకుని 600 ml అలాగా ఉదయం సాయంత్రం వేసుకుంటే ఎటువంటి యాంటీబయాటిక్ క్యాప్సులు వేయక్కర్లేకుండా కూడా ఓకే. వ్యాధుల్ని తగ్గించే లక్షణం దీని ఆకులో ఉంది. సమూల చూర్ణంలో కూడా ఉంది. అవునా? అయితే ఇమ్యూనిటీ బూస్టర్ లా పనిచేస్తుంది అన్నారు కదా, ఎంత ఫ్రీక్వెంట్ గా తీసుకోవచ్చు? ఎందుకంటే రెగ్యులర్ గా తీసుకోలేము దీన్ని కదా. డైలీ తీసుకోవచ్చమ్మా. డైలీ కొన్ని తీసుకోవచ్చా? నెలలు తీసుకుని మీరు ఓకే. ఆ తర్వాత ఇయర్లీ 2-3 months అలా వాడుతున్నారు అనుకోండి, మనం ఎప్పుడు రెస్ట్ ఉంటుంది, మంచి ఆహారం తీసుకుంటున్నాం, వ్యాయామం చేస్తున్నాం, ఆ టైంలో కనుక తీసుకుంటే దీని ఫలితం ఇంకా రెట్టింపు. ఓకే. ఓకే. అది. డన్ సార్, థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.